ఆత్మీయ గోదావరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఒక మంచి స్టోరీతో ముందుకు వస్తున్నాం. ఆలస్యమెందుకు? చూసేయండి, పంపించేయండి మీ మిత్రులకు. అందమైన అమ్మాయి దరహాసాన్ని, స్వచ్ఛమైన మనసుని, మరుపురాని తీపి గుర్తుల్ని, మనసు పలికే మౌన రాగాలన్నీ, తొలివలపు గిలిగింతల్ని తలపించే సుందర సుకుమార కుసుమాలే మాలే మల్లెలు. చిరుగాలుల తాకిడికి అల్లంత దూరం నుంచి తేలివచ్చేవాటి మధురమైన పరిమళం సోకగానే ముసలివాళ్లలో సైతం మది సన్నాయి గీతాన్ని ఆలపిస్తుంది. మోహన రాగాల్ని పలికిస్తుంది. వలపు వానల్ని కురిపిస్తుంది. ఇక పడుచువారి గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది? అదే మరుమల్లెల పరిమళాల గుబాలింపులోని గొప్పతనం. అందుకే ఇది మల్లెల వేళయని, మల్లెపందిర నీడలోన జాబిల్లి అని కొందర భావకవులు కళాల నుంచి సాహితీ సౌరభాలు కురిపించి గాయకుల గొంతుల్లో రాగాలు పలికిస్తే, మరికొందరు కవులు మల్లియెల్లో మల్లియెల్లో మరదల పిల్లో, మల్లికా నవ మల్లిక, మల్లెపూల మారాణి అంటూ మల్లెల సౌందర్యాన్ని ప్రేయసికి ఆపాదించి వాటి మీదున్న ప్రేమను చాటుకున్నారు. వేసవిలో ప్రకృతి వరం, వేసవి వడగాల్పులను తెస్తుందని, ఉక్కపోత ఒంటికి చిరాకు పుట్టిస్తుందని బాధపడేవారందరి కోసం ఈ మల్లెలు వరంగా మారుతుంటాయి. మండు వేసవిలో మనసును మురిపించే సాధనాలు ఇవి. పగలంతా ఎండల్లో చెమటలతో నరకం చూసేవారు సాయంత్రం అయ్యేసరికి ఆ తెల్లని పూలను, మైమరిపించే వాటి పరిమళాలను ఆస్వాదించి పగలంతా ఎండల్లో చెమటలతో నరకం చూసేవారు సాయంత్రమయ్యేసరికి ఆ తెల్లని పూలను, మైమరిపించే వాటి పరిమళాలను ఆస్వాదించి స్వర్గమంటే ఇదే కదా అనుకుంటారు. అంతటి మాయచేసే మల్లెల గుబాలింపు మార్చి ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉంటాయి. మల్లెల అమ్మకాల జోరు ఈ మల్లెల సాగుకు, అమ్మకాలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కడియం, ఆలమూరు, ఆత్రేయపురం మండలాలు ప్రసిద్ధి. కడియపులంక అంతరాష్ట్రప పూల మార్కెట్ ద్వారా ప్రతి ఏటా ఈ మల్లెల అమ్మకాలు భారీగానే ఉంటాయి. ఎందరికో ఉపాధినిస్తాయి. ఈ మార్కెట్ ద్వారా తెలుగు రాష్ట్రాలకు ఆర్డర్పై మల్లెలను ఎగుమతి చేస్తుంటారు. పెళ్లిళ్ల సీజన్లో వీటిదే అగ్రస్థానం. జడలో ఓ మూరెడు మల్లెపూలు పెట్టుకుని మహిళలు చేసే సందడి అంతా ఇంతా కాదు. మొదట రాత్రికైతే మొత్తం ఈ మల్లెపూలుతోనే పడకగది అలంకరణ సాగుతుంది. ఇక బస్టాపుల వద్ద ప్రయాణికులకు, వాహనదారులకు మల్లెపూల దండలు అమ్మడానికి పోటీ పడుతుంటారు. పూలకు ప్రసిద్ధి చెందిన కడియం మండలంలోని కడియపులంక నుంచి వేమగిరి జాతీయ రహదారికి ఇరువైపున ఈ పూలమ్మకాలు జోరుగా సాగుతాయి. వేసవి సెలవులకు చిన్నారులు ఈ మల్లెలు విక్రయిస్తూ డబ్బులు సంపాదన ఎలా ఉంటుందో అలవాటు చేసుకుంటారు. ప్రాథమిక బడిలో చదువుకునే ఈ బుడతలు పూల అమ్మకాలలో బేరసారాలు సాగించే తీరు ముచ్చట గొలిపిస్తుంది. మల్లెల రకాలు చాలా ఉన్నాయి. మల్లెల్లో సుమారు 40 రకాలు ఉంటాయి. అయితే మన రాష్ట్రంలో అధికంగా పందిరిమల్లె, తుప్పమల్లె, జాజిమల్లి, కాగడామల్లి, నిత్యమల్లి వంటి వాటిని విరివిగా సాగు చేస్తుంటారు. ఎంత పరిమళ భరితమైన మల్లెలకైనా జీవితకాలం కొద్ది గంటలు కావడంతో రైతులకు ఒక్కొక్కసారి సేద పరిమళాలే మిగులుతాయి. మనసును మరులగొలుపే మల్లెలు కొందరికి ఆనందాన్ని, మరికొందరికి ఆహ్లాదాన్ని కలిగించినా రైతులకు మాత్రం కొన్ని సందర్భాల్లో తీవ్ర నష్టాలు తెచ్చిపెడుతుంటాయి. కొద్దిసేపు గుపాలించి వాడిపోయే మల్లెలు కొన్ని సమయాల్లో సిరుల పంట కురిపిస్తాయనే ఆశతో రైతులు వీటిని సాగు చేస్తుంటారు. ఒక్కోసారి కేజ్ 2 నుంచి 3,000 రూపాయలు పలికే మల్లెలు ఒక్కసారిగా 100కు దిగువకు తగ్గిపోయి కోతకు కూలి రాని పరిస్థితి వస్తుంది. ఇంత భారీ వ్యత్యాసం ఏ పువ్వులకు ఉండదని చెప్పవచ్చు. ఇంత మంచి స్టోరీ అందించిన మా మిత్రులు కొండ్రెడ్డి లక్ష్మీ శ్రీనివాస్ గారికి ఆత్మీయ గోదావరి తరపున కృతజ్ఞతలు. గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.